9 నెలల నిరీక్షణకు తెరపడుతూ భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరిగి భూమికి చేరుకునే క్షణం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి బయలుదేరారు. 2024 జూన్ 5న బోయింగ్ స్టార్ లైన్లో బయలుదేరిన వీరు వారం రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు వారిని ISSలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఈ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకైతే ఇంటికి చేరుకోబోతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 కూడా డ్రాగన్ వ్యోమనౌక యొక్క హచ్ మూసివేసి ప్రక్రియ ప్రారంభించబడింది. సునీత బుచ్తో మరో ఇద్దరు భూమిపైకైతే పయనమయ్యారు. వారి ముఖాల్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్షణం వారి సుదీర్ఘ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపుగా అయితే చెప్పొచ్చు. అర్ధరాత్రి 12:45 క్రూ డ్రాగన్ వ్యోమనౌక ISS నుంచి విడిపోయింది. నెమ్మదిగా అంతరిక్ష కేంద్రం నుంచి కూడా దూరంగా కదులుతున్న ఆ దృశ్యం నాసా వీడియోల్లో అయితే కనిపించింది. సునీత బుచ్ తమ తాత్కాలిక నివాసానికి వీడ్కోలు పలికారు. భూమిపై ఉన్న తమ కుటుంబాలను కలుసుకునేందుకు బయలుదేరారు. విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికైతే తిరుగు పయనం ప్రారంభించింది. భూమి యొక్క గురుత్వాకర్షణ వారిని మరింత వేగంగా లాగనుంది. సాయంత్రం 5:11 వారు భూకక్షలను దాటుకుని కిందికి రావడం మొదలు పెడతారు. ప్రతి క్షణం భూమికి చేరువవుతున్న కొద్దీ వారిలో ఉత్కంఠ పెరగడం ఖాయం. చివరికి సాయంత్రం 5:57 అమెరికా ఫ్లోరిడా తీరానికైతే సమీపంలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ దిగనుంది. సురక్షితంగా నీటిపై తేలుతున్న క్యాప్సూల్ నుంచి సునీత సహా వ్యోమగాములను నాసాకు తరలించనున్నారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం వారిని కుటుంబాలతో కల్పించనున్నారు. 2024 జూన్లో ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా వారు ఇంతకాలం అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది. వ్యోమగాములు లేకుండానే తిరిగి వచ్చిన స్టార్ లైనర్ మళ్లీ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వారు క్షేమంగా తిరిగి రానుండడంతో వారి కుటుంబ సభ్యులు, నాసా సిబ్బంది ఆనందానికైతే అవధులు లేకుండా పోయాయి. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ సుదీర్ఘమైన సవాలుతో కూడిన అంతరిక్ష యాత్ర ఎట్టకేలకైతే ముగిసింది. వారు భూమిపై తిరిగి వచ్చే క్షణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. 9 నెలలుగా వారి ధైర్య సాహసానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పొచ్చు.